నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. లేటెస్ట్ సర్వే వైసీపీ ఢమాల్. ఇలా అయితే కష్టమే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రాష్ట్రంలో ఇప్పటివరకు కూటమి పాలన ఎలా ఉంది అని చెప్పేసి సర్వే నిర్వహించింది ఒక సంస్థ. ఆ సంస్థ పేరు పయనీర్ స్ట్రాటజీస్ సర్వే. ఈ సర్వేలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే కూటమి పనితీరు పట్ల ప్రజలు ఎలా స్పందించారు, వైసీపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ పట్ల ప్రజలు ఎలా స్పందించారనేది చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే ఆ సర్వే రిలీజ్ చేసిన సర్వే డీటెయిల్స్ అలా ఉన్నాయి. ఆ సంస్థ రిలీజ్ చేసిన సర్వే చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే షాక్కి గురవుతున్నారు. అసలు ఎలా మనం ప్రజల ముందుకు వెళ్ళగలం? గతంలో చూస్తే 40% ఓటింగ్ మనకుంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకున్నాం. 2024 ఎన్నికల టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకి పరిమితం అయిపోయింది. అలాగే కూటమి చూస్తేనేమో 164 సీట్లు కైవసం చేసుకుంది. భారీ మెజారిటీతో గెలుపొందారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా మాకు 39% లేకపోతే 40% ఓట్ షేర్ ఉంది రాష్ట్రంలో, మేము ఎక్కడా కూడా తక్కువ కాదు అని చెప్పేసి గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆ 40% ఓటు షేరు కూడా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. వైసీపీ ఇంకా ఢమాల్మని కిందకి పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పి తెలుసుకుని షాక్కి గురవుతున్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసలు ఆ సర్వే ఏంటి, ఆ సర్వే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పల్స్ 2026 సైంటిఫిక్ పబ్లిక్ ఒపీనియన్ సర్వే అండ్ ఎలక్టోరల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇది లోక్సభల వారీగా, అంటే లోక్సభ స్థానాల వారీగా ఈ సర్వేని నిర్వహించారు. సో మొత్తం చూస్తే కనుక శ్రీకాకుళం నుంచి మనం మొదలు పెడదాం. శ్రీకాకుళంలో ఓట్ షేర్ 2024 ఎలక్షన్లో ఎలా ఉందంటే 59%, 59.3% కూటమికి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35.6% ఉంటే అంటే స్థిరంగా ఉండిపోయిన వాళ్ళు తటస్థులు 5.1% ఉన్నారు. ఇది ఇప్పుడు తటస్థులు 21%కి పెరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు 26%కి పడిపోయింది. అంటే 35 నుంచి 26 అంటే 9% పడిపోయింది. ఇక కూటమి 59.3% నుంచి 53%కి పడిపోయింది. అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీలకి ఎప్పుడైనా సరే 100% సాచ్యురేషన్ అనేది ఉండదు. సో కాబట్టి కూటమికి తగ్గినా అది పెద్ద ఇదేం కాదు, పెద్ద డ్యామేజ్ ఏం కాదు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి కంపేర్ చేసి చూసుకుంటే బెటర్గానే ఉంది. 59 నుంచి 53కి తగ్గింది అంటే ఒక 6% తగ్గింది అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9% తగ్గిపోయింది. అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. 21% తటస్థులు ఉన్నారు కదా, వీళ్ళు ఎప్పుడైనా కూటమికి యాడ్ ఆన్ అవ్వచ్చు, చెప్పలేం. సో కాబట్టి ఇక్కడ కూటమి జాగ్రత్త పడితే రాబోయే ఎన్నికల్లో, అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక పెడితే ఈ తటస్థులు కూటమి వైపే మళ్ళీ అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే కూటమి సరైన నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పేసి కూడా ఈ సర్వే సంస్థ ద్వారానే తెలుస్తుంది. ఇక విజయనగరం 2024లో చూస్తే 56.9% ఉంది కూటమికి. ఇప్పుడు అది 51%కి వచ్చింది. 38.4% వైసీపీకి ఉంటే వైసీపీ ఇప్పుడు 27%కి పడిపోయింది. అంటే ఇక్కడ కూడా ఒక 9%కి పడిపోయింది. తటస్థులు 22%కి వచ్చారు. ఇక అరకు చూసుకుంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సీటే. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సీటే. అయితే ఇక్కడ కూడా దారుణంగా తగ్గిపోయింది. 40% నుంచి 33%కి పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ 2024 ఎన్నికల్లో కూటమి 39.6% ఓట్ షేర్ సంపాదించుకుంటే 36కి వచ్చింది. అంటే జస్ట్ ఒక 3 తగ్గింది, బట్ కానీ కష్టపడితే పెంచుకోవచ్చు. ఇక్కడ తటస్థులు 31%కి పెరిగారు. అంటే వీళ్ళని అట్రాక్ట్ చేయటంలో ప్రభుత్వం కనుక ఫోకస్ పెడితే ఖచ్చితంగా లాభం ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇక విశాఖపట్నం చూసుకుంటే 2024 ఎన్నికల్లో కూటమి 64.3% ఉంటే ఇప్పుడు 58కి వచ్చింది. అలాగే ఇక్కడ వైసీపీ మాత్రం విశాఖపట్నంలో దారుణంగా పడిపోయిందని చెప్పాలి. 30.1% ఉంటే 19%కి పడిపోయింది. మరి ఇంత డ్రాస్టిక్ డౌన్ఫాల్ అనేది విశాఖపట్నంలో వైసీపీకి తీరని దెబ్బ అని చెప్పుకోవచ్చు. తటస్థులు 23% ఉన్నారు. ఈ 23% మొత్తం వచ్చి వైసీపీకి యాడ్ అయినా విశాఖ పార్లమెంటు నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకోవటం అనేది కల్లా అని అర్థమైపోతుంది అనమాట. సో మొత్తం మీద తటస్థుల్ని ప్రభుత్వం అట్రాక్ట్ చేయగలదు, అట్రాక్ట్ చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వానికే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇక చూసుకుంటే అనకాపల్లి
అనకాపల్లిలో 2024 ఎన్నికలకి 58.8% ఉంటే కూటమి ఇప్పుడు 52% వచ్చింది. వైసీపీ 35% ఉంటే ఇప్పుడు 23% పడిపోయింది. ఇక్కడ కూడా అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కూడా దారుణంగానే ఉంది వైసీపీ పరిస్థితి. ఇక్కడ తటస్థులు 25% ఉన్నారు. సో తటస్థుల్ని గట్టిగా ట్రై చేస్తే కూటమికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా ఢంకా బజాయించి విజయాన్ని కైవసం చేసుకోగలదు. ఇక కాకినాడ పార్లమెంట్ కూటమి 56.1% ఉంటే 2024 ఇప్పుడు 49కి వచ్చింది. అలాగే వైసీపీ 39.1 ఉంటే ఇప్పుడు 24కి వచ్చింది. బాగా పడిపోయింది వైసీపీ ఇక్కడ. అలాగే తటస్థులు 27% ఉన్నారు. సో మనం ఇందాక చెప్పుకున్నట్టే తటస్థులే ఇక్కడ మెయిన్ అవుతారు. అయితే రాజమండ్రి కాన్స్టిట్యుయెన్సీ చూస్తే 56.61% నుంచి కూటమి 50%కి వచ్చింది. ఇక్కడ వైసీపీ మరీ దారుణం అని చెప్పాలి. 36.85% నుంచి 21కి పడిపోయింది. ఇక్కడ రాజమండ్రిలో ప్రస్తుతం ఎంపీగా పురంధరేశ్వరి ఉన్నారు. బీజేపీ పోటీ చేసి గెలిచింది. సో ఖచ్చితంగా మెరుగైన ఫలితాలని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కానీ కూటమి సాధించుకునే అవకాశం ఉంది. ఇక్కడ తటస్థులు 29% ఉన్నారు. ఇక అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ 59.98% ఉంది 2024 ఎన్నికల్లో. ఇప్పుడు 51కి వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ కూటమి కొంచెం ఫోకస్ పెట్టాలి. ఇక్కడ 36.17% ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23కి పడిపోయింది. సో 36 నుంచి 26 అనుకున్నా ఒక 10, 26 నుంచి ఇంకో 13% పైన పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఇక్కడ. సో ఇక్కడ తటస్థులు 26% ఉన్నారు. అలాగే నర్సాపూర్ పార్లమెంటు నియోజకవర్గంలో 60.64% ఉంది. ఇక్కడ కూడా బీజేపీ క్యాండిడేట్ పోటీ చేసి గెలిచారు. మనం చూసుకుంటే ఇది యాక్చువల్గా రఘురామకృష్ణంరాజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. ఇక్కడ ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 54% కూటమి వైపే ఉన్నాము అని చెప్పేసి ప్రజలు చెప్పారు. 54% అంటే అది మంచి మెజారిటీ. సో అక్కడి నుంచి కొంచెం ట్రై చేయొచ్చు. ఎందుకంటే తటస్థులు 24% ఉన్నారు కాబట్టి కూటమి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా పడిపోయిందని చెప్పాలి. 11% పడిపోయింది. 33.05% ఉంటే 24 ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 22% ఉన్నారు వైసీపీ వైపు ప్రజలు. సో ఇక నెక్స్ట్ వన్ ఏలూరు కాన్స్టిట్యుయెన్సీ 54.77% ఉంటే ప్రస్తుతం 47% కూటమి వైపు ఉన్నారు ప్రజలు. అలాగే 39.97% ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024లో 39.97% ఉంటే ఇప్పుడు 30%కి వచ్చారు. 9% తగ్గింది. తటస్థులు 23% ఉన్నారు. సో ఈ తటస్థుల మీద ఫోకస్ చేస్తే కూటమి చాలా మెరుగైన ఫలితాలని సాధించవచ్చు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇక్కడ నెక్స్ట్ వన్ మచిలీపట్నంలో కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు క్యాండిడేట్. కూటమి నుంచి జనసేన పార్టీ నిలబడింది. ఇక్కడ 57.85% ఓట్ షేర్ 2024లో ఉంటే ఇప్పుడు 51కి వచ్చింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా డ్రాస్టిక్గానే పడిపోయిందని చెప్పాలి. 37.35% ఉంటే ఇప్పుడు 28కి పడిపోయింది. ఇక్కడ తటస్థులు 21% ఉన్నారు. సో ఇక విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం అనేది పాపం వాళ్ళకి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఈసారి కూడా అది అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని కూటమే కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి మనం గట్టిగా చెప్పుకోవచ్చు. సో ఇక విజయవాడ పార్లమెంటు 58.13% 2024లో చూస్తే ఇప్పుడు 49%కి వచ్చింది కూటమి. ఇక వైసీపీ 37% నుంచి 26%కి పడిపోయింది. తటస్థులు 25% ఉన్నారు. కాబట్టి ఇది కూడా కూటమికే అనుకూలంగా ఉందని చెప్పడంలో డౌట్ లేదు. ఇక గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచి సెన్సేషన్గా మారారు. అప్పట్లో కూటమికి 60.37% వస్తే ఇప్పుడు 54%కి వచ్చింది. అప్పుడు వైసీపీ 36.47% తెచ్చుకుంటే ఇప్పుడు 24%కి పడిపోయింది. అంటే 12% పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ తటస్థులు 22% ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఈ సీటు కూడా కూటమే కొట్టేసే అవకాశాలు ఉన్నాయి. బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎంపీ ఫస్ట్ టైం ఎంపీ ఈయన 54.57% తెచ్చుకున్నారు 2024 ఎన్నికల్లో కూటమి వాళ్ళు. వైసీపీ వచ్చేసి 39.27% తెచ్చుకుంది
2024లో. ఇప్పుడు చూస్తే 48% వచ్చింది కూటమి. కానీ వైసీపీ మాత్రం 39 నుంచి 26కు పడిపోయింది. అంటే దాదాపుగా 13% తగ్గిపోయింది. తటస్థులు 26% ఉన్నారు. అంటే ఇది కూడా కూటమి పాలే అయిపోతుంది. నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, ఈయన గతంలో వైసీపీలో ఉండేవారు. 2024 ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కూటమి తరఫున ఆయన పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో 54.51% ఓట్ షేరు కూటమికి వస్తే ఇప్పుడు 49%కి వచ్చింది. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, తక్కువ డిఫరెన్సే. అంటే ఒక 5% మాత్రమే తగ్గింది. అప్పుడు వైసీపీ 42.69% గెలుచుకుంటే ఓట్ షేరు ఇప్పుడు 26%కి పడిపోయింది. అంటే ఎంత భారీగా కింద పడిపోయింది వైసీపీ నరసరావుపేటలో అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. తటస్థులు 25% ఉన్నారు ఇక్కడ. సో ఇక ఒంగోలు పార్లమెంట్లో వైసీపీ అప్పట్లో 45.63% ఓట్ షేర్ని సంపాదించుకోగలిగింది. ఒంగోలు పార్లమెంట్లో అప్పట్లో వైసీపీ తరఫు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. అయినా కానీ ఆయన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. కూటమి 50.24% ఓట్ షేర్ సంపాదించుకుంటే ఇప్పుడు 42%కి కూటమి పడిపోయింది. వైసీపీ 45.63% నుంచి 39కి డౌన్ఫాల్ అయింది. అయితే వైసీపీ ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. కానీ కూటమి ఈ ఒంగోలు పార్లమెంటుని మళ్ళీ కైవసం చేసుకోవాలంటే గట్టిగానే కష్టపడాలి అని చెప్పడంలో కూడా డౌట్ లేదు. సో ఇక ఎందుకంటే ఇక్కడ తటస్థులు 19% ఉన్నారు. సో వైసీపీ ఏమైనా కొంచెం ఆకర్షించగలిగితే వాళ్ళని సీటు కష్టం కాబట్టి ఖచ్చితంగా కూటమి గట్టిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. 8% తగ్గింది కాబట్టి కూటమికి ఇక్కడ. సో ఇక నంద్యాల బైరెడ్డి శబరి, ఆవిడ ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. 2024 ఎన్నికల్లో 50.64% కూటమి ఓట్ షేర్ ఉంటే ఇప్పుడు 46%కి వచ్చింది. పెద్దగా తగ్గలేదని చెప్పొచ్చు. అయితే వైసీపీ మాత్రం 42.64% నుంచి 33కి పడిపోయింది. అంటే దగ్గరగా 10% పడిపోయింది. ఈ 10% ఓట్ షేర్ ఇప్పుడు తటస్థులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళని గనక కూటమి ఆకర్షిస్తే మళ్ళీ నంద్యాల కూటమికే వెళ్ళిపోతుంది. కర్నూలులో చూసుకుంటే కూటమికి 49.41% ఉంది 2024లో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వాళ్ళకి 43% ఉంటుంది. వైసీపీ ఇంకా దారుణంగా పడిపోయిందని చెప్పాలి. 42.49% నుంచి 28కి పడిపోయింది. తటస్థులు 29% ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కూటమికే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అనంతపూర్లో కూటమి 53.49% అప్పట్లో ఉంటే ఇప్పుడు 49%కి వచ్చింది. పెద్దగా ఏం డిఫరెన్స్ రాలేదు. ఇక్కడ 41.13% అప్పట్లో ఉంటే 2024 ఇప్పుడు 26కి పడిపోయింది. వైసీపీ ఎంత గ్రాఫ్ లాస్ అవుతుంది, ఎంత ఓట్ షేర్ లాస్ అవుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల వల్ల వైసీపీ పూర్తిగా డ్యామేజ్ పాలవుతుంది అని చెప్పడంలో డౌటే లేదనమాట. ఇక్కడ తటస్థులు 25% ఉన్నారు. కాబట్టి కూటమి కాస్త ఫోకస్ పెడితే అనంతపూర్ కూటమి వశమైపోతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా. ఇక మనం చూసుకుంటే నెక్స్ట్ వన్ హిందూపూర్లో 50.94% అప్పట్లో ఉంది 2024, ఇప్పుడు 44కి వచ్చింది. కూటమి 42.45% ఉంటే ఇప్పుడు 34%కి పడిపోయింది. తటస్థులు 22%. సో ఇక నెక్స్ట్ వన్ కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. సో ఈ కంచుకోటలో అప్పట్లో 45.59% ఓట్ షేర్ ఉంటే ఇప్పుడు 41%కి ఉంది. కానీ కూటమి చూడండి, అప్పుడు లాస్ అయినా ఇప్పుడు మళ్ళీ కైవసం చేసుకునే స్థాయికి వచ్చేసింది. 44.16% అప్పుడు కూటమికి ఓట్ షేర్ ఉంది, ఇప్పుడు 47%కి పెరిగింది. ఇక్కడ తటస్థులు 12% ఉన్నారు. ఈ 12%లో నుంచి కూటమి కనుక లాక్కోగలిగిందంటే, ఓట్ షేర్ లాక్కోగలిగిందంటే తటస్థుల్లో నుంచి వైసీపీ కడపలో కూడా ఓడిపోయి అవమానాల్ని దిగమింగాల్సి వస్తుంది. సో ఇక నెక్స్ట్ వన్ చూద్దాము. నెల్లూరు పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన 55.83% తోటి కూటమి తరఫున గెలుపొందారు 2024లో. ఇప్పుడు 48%కి వచ్చింది. పెద్దగా తగ్గిందేం లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ వైసీపీ మాత్రం 38.59%, అప్పుడు విజయసాయిరెడ్డి పోటీ చేశారు వేమిరెడ్డి మీద. సో ఇప్పుడు మాత్రం 29కి పడిపోయింది, దారుణంగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. తటస్థులు 23%. ఇక తిరుపతి పార్లమెంటు గతంలో ఇక్కడ చూస్తే 49.59% ఉంది
2024 ఎన్నికల్లో. ఇప్పుడు 42కి వచ్చింది. వైసీపీ 43.17% నుంచి 36%కి వచ్చింది. తటస్థులు 22%. ఇక రాజంపేటలో గతంలో 45.44% ఉంటే కూటమికి ఇప్పుడు 47కి వచ్చారు. అయితే అక్కడ గెలుచుకున్న వైసీపీ 47.51% నుంచి 39%కి పడిపోయింది. అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కదా రాజంపేట ఎంపీ. సో ఆయన మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఓడిపోతారు అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ చూసుకుంటే తటస్థులు 14% ఉన్నారు. సో ఇంకా ఇక్కడ రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని నియోజకవర్గాలు గెలుచుకుంది ఇక్కడ అంటే పొంగనూరు, తంబళ్లపల్లె అండ్ రాజంపేట 3 అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకుంది. జనసేన కోడూరు 1, టీడీపీ రాయచోటి, పీలేరు టీడీపీ, మదనపల్లె టీడీపీ 4 కూటమి గెలుచుకుంది. సో కాబట్టి గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈసారి రాజంపేట కాన్స్టిట్యుయెన్సీ కూటమి కైవసం కావటంలో ఎటువంటి డౌట్ లేదు. చిత్తూరు పార్లమెంట్ 55.17% కూటమికి ఉంటే 2024లో ఇప్పుడు 49%కి వచ్చింది. వైసీపీ 39.89% నుంచి 29కి పడిపోయింది. దారుణంగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇక తటస్థులు 23%. సో మొత్తం మీద మళ్ళీ కూటమే కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకని పుంజుకోలేకపోతుంది? ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా 100% ఇవ్వటం అనేది సాధ్యం కాదు. కానీ మరి వైసీపీ ఎందుకని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళకి అనుకూలంగా మలచుకోలేకపోతుంది? ప్రజల మనల్ని ఎందుకని చొరగొనలేకపోతుంది అనంటే కారణాలు ఏమై ఉంటాయి అని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.